తమ్మి తమ్ముడు. కానీ కేసీఆర్ గారు ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమకారులను మీలాంటోళ్లను మాలాంటోళ్లను ఎందరినో దూరం చేసుకున్నాడు, ఆ దూరం చేసుకోవడానికి కారణం కూడా ఆయన చుట్టుపక్కల ఉన్న బంధువర్గమే తప్ప గాని కేసీఆర్ గారు ఆలోచన చేసుకోకుండా చేసిండ్రు. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ అంటే ప్రజల్లో ఒక గొప్పగా నాటకపోయే విధంగా మనలాంటోళ్ళం ఎంతో కష్టపడ్డాం. కానీ కుటుంబ సభ్యులకు ప్రియారిటీ ఇచ్చి ఉద్యమకారులందరినీ దయ్యాల లెక్క చూడడం వల్లనే ఇవాళ కవిత అంత ఘాటుగా మాట్లాడుతుందని నేను అనుకుంటున్నా. ఎన్నడూ కూడా ఉద్యమకారులము కేసీఆర్ ను మర మనిషి అని ఎక్కడ కూడా మేము అనలే ఇవాళ. కానీ ఇవాళ ఒక కన్న బిడ్డనే ఇవాళ కేసీఆర్ ను మర మనిషి అంటుందంటే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఎంత దిగజార్చే విధంగా ఇవాళ కవిత ఆ సపోర్ట్ చేస్తుంది మాట్లాడుతుందంటే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు. అసలు ఒకసారి మసూరాచారి గారిని అడుగు. మసూరాచారి గారు ఏంది కామెంట్? కవిత గారి కామెంట్ చాలా సెన్సేషన్ అయింది, మర మనిషి అనడం. అంటే కొన్ని విషయాలు కవిత గారి కామెంట్స్ విషయంలో అది ఆ విచక్షణకు ప్రజల నిర్ణయానికే వదిలిపెడదాం కానీ బహుశా ఒక తండ్రిని ఒక బిడ్డ ఆ రకంగా మాట్లాడడం అనేది సమాజంలో ఎవరు కూడా హర్షించరు. రాజకీయ పార్టీలు పెట్టుకోవచ్చు, రాజకీయం నడపవచ్చు, కానీ ఇంత అంటే ఒక రకంగా చాలా చాలా బాధాకరమైన కేసీఆర్ గారి విషయంలో మాట్లాడుతున్నటువంటి శోభ గారు కానీ లేకుంటే విఠల్ గారు కానీ ఇతరత్ర ప్రతి ఒక్కరు ఉద్యమకారుడుగా ఆయన చేసినటువంటి త్యాగాన్ని, ఆయన ఆ రోజు పని విధానాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తూనే కొన్ని కారణాల వల్ల ఆయన అందరికీ దూరం అయినటువంటి బాధను వ్యక్తం చేస్తే ఎవరైతే దగ్గరలో వాళ్ళు కూడా ఆ రకంగా మాట్లాడడం అనేది అది క్షమించరాని విషయం. తీవ్రంగా అటువంటి వ్యాఖ్యానాలను ఖండిస్తున్నాం. ఏది ఏమైనా తెలంగాణ విషయంలో కానీ రాష్ట్ర రాజకీయాల విషయంలో కానీ కేసీఆర్ గారు పోషించినటువంటి అద్భుతమైనటువంటి పాత్రను ఎవరు కూడా తగ్గించలేరు. నంబర్ 1. నంబర్ 2, ఇన్ని జరిగిన తర్వాత కేసీఆర్ గారు గడిచిన 2 సంవత్సరాల కాలంగా చాలా మౌనంగా అన్ని విషయాలను గమనిస్తూ వస్తున్నాడు. తప్పకుండా ఒక సందర్భంలో ఒక సమయంలో వీటన్నిటికి ప్రజల్లో జరుగుతున్నటువంటి అన్ని చర్చలకు కూడా వారి పరమైనటువంటి ఒక మెసేజ్ ఉంటది అనేటువంటి నమ్మకం నాకు. అసలు ఇవాళ మీటింగ్ లో కవిత కవిత గురించి మాట్లాడట్లేదు భరత్ గారు. మీరు ఎవరు అసలు కేసీఆర్ గారు ఎప్పుడన్నా అసందర్భంగా ఎవరి పేర్లను ఎత్తుకోవడం అనేది ఆయనకు ఆనవాయితా? మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు 10 నిమిషాలు ఎక్కడన్నా ఉపన్యాసం చెప్పినా ఏ రకమైనటువంటి మీటింగ్ లో మాట్లాడినా కూడా ఒక 100 సార్లు కేసీఆర్ గారు పేరు ఎత్తుకుంటారు. ఎప్పుడన్నా మీరు అన్యప్రదేశంగా కూడా కేసీఆర్ గారు ఆయన పేరు ఎత్తుకోవడం విన్నారా? ఆయన క్వాలిటీ, ఆయన అనుకున్నటువంటి విషయంలో ఆయన స్పష్టత ఉన్నటువంటి, ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి నాయకుడు, స్పష్టత ఉన్నటువంటి నాయకుడు, ప్రజల పట్ల తనదైనటువంటి కన్సర్న్ కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. కాబట్టి ఆయన పరిధులు ఏందో, ఆయన పరిమితులు ఏందో, ఆయన స్థాయి ఏందో తెలిసి ఏ విషయంగా మాట్లాడటం తప్ప మిగతా వాళ్ళని లాగా దిగజారినటువంటి మాటలు మాట్లాడడం అని నైజం కాదు. భరత్ గారు చారి గారు ఉన్నారు కాబట్టి భరత్ గారు అన్న సార్ శరత్ గారు ఒక్క నిమిషం. ఇప్పుడు భారతదేశంలోనే సార్ భరత్ గారు ఒక్క నిమిషం చారి గారికి విషయం రిక్వెస్ట్ చేస్తున్నా పెద్ద ఆయనది. సెకండ్ రిచెస్ట్ పార్టీగా సార్ ఒక్క నిమిషం. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు ఉన్నాయన్నారు. అమరవీరుల కుటుంబాల్లో మనం 500 మందినే గుర్తించాము. దయచేసి అమరవీరుల పరిస్థితి, ఉద్యమకారుల పరిస్థితి దారుణంగా ఉంది. టిఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో 1500 కోట్ల రూపాయలు కనీసం ఆ ఉద్యమకారులకి, అమరవీరుల సంక్షేమం కోసం ఏదైనా ఒక ట్రస్ట్ పెడితే బాగుంటుందని నా రిక్వెస్ట్ సార్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చింది 2.5 సంవత్సరాలు అదే పరిస్థితి. ఇప్పుడు అమరవీరుల విషయంలో మీరు అన్నట్టు కొంత గ్యాప్ ఉంటే ఉండవచ్చు, క్లారిటీ లేనట్టున్నది. ఖచ్చితంగా మంచి సలహా చెప్పిండు. తప్పకుండా నేను పార్టీ నోటీస్ తీసుకొస్తాను, 100% తీసుకొస్తాను. తప్పకుండా తీసుకొస్తాను. జైత్యాల సభకు పెట్టిన ఖర్చు అమరవీరుల కుటుంబాలను ఆదుకోవచ్చు కదా. జైత్యాల సభకు వచ్చి కానీ అమరవీరుల ఖర్చు డబ్బు ఆదుకోవచ్చు కదా. శోభ గారు వినండి. కేసీఆర్ గారు ఆదుకోవచ్చు, మీరు ఆదుకోవచ్చు, మేము ఆదుకోవచ్చు. సందర్భం వస్తే మనం ఎందరిని ఆదుకున్నాం అనేది కూడా చర్చ జరుగుతుంది. కానీ లేదు కదా, వాళ్ళ త్యాగాలే కదా. వాళ్ళని పెట్టడానికి కేసీఆర్ గారికి చేతులు రాణిస్తలేదు ఆ చుట్టూన్న మనుషులు.
ఆయనకు మనసు ఉన్నదో ఆయనకు మనసు ఉన్నదో లేదో అనేది మీరు ఒక్కసారి మీకు మీరు సమీక్షించుకుంటే అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు సమీక్షించుకుంటే కూడా కేసీఆర్ గారి మనసు ఏంటో అర్థమవుతుంది. మీలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసింది, మాలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసింది, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది. ఏమీ లేనప్పుడు వినండి, ఆయనకున్న మనసు ఏమీ లేనప్పుడే ధైర్యం చేసి మూవ్మెంట్ నడిపి మనందరినీ ఎంకరేజ్ చేసి ఈ స్థాయికి తీసుకొచ్చినోడు. ఆయనకు మనసు లేనోడు అనమ్మా. ఆయనకున్నటువంటి మనసు మనందరికి ఉంటే ఇంకా బాగుండేది. కానీ కొందరి విషయంలో ఏదన్నా జరుగుంటే తప్పకుండా అది రెక్టిఫై చేసుకోవాలి. అంతేగాని అవకాశం దొరికింది కానీ అన్ని చిత్రీకరించి సంతోష్ బాబు పక్కకు పెట్టించండి. సార్ మైండ్ బాగుంటదేమో. ఏమంటారు? తనతో మొత్తం చుట్టుకున్నది. ఉద్యమకారులను బయటికి పోవడానికి కారణము ఇవాళ పార్టీ ఇంత దారుణంగా దిగజారడము, కేసీఆర్ గారు తనకు తాను ఆలోచన చేసుకోకుండా చేయడం అనేది అది సంతోష్ బాబుతోనే అవుతుంది. ఇదంతా కూడా మంచి మంచి నాయకులు ఇవాళ బయటికి పోయినారనే శోభ గారు కరెక్ట్. ఆయన మనసులే ఉంటే అది చేస్తాడు. సంతోష్ చిన్న మాట, చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు ఇంత మాట్లాడిన తర్వాత అన్ని విషయాలలో కేసీఆర్ కు ఉండేటువంటి మంచిని, కొన్ని జరిగినటువంటి గ్యాప్స్ ను మాట్లాడిన తర్వాత కేసీఆర్ గారు అనే ఆయన తెలుగు ముందు ఆయనకు ఉండేటువంటి అవగాహన అన్నిటి ముందు సంతోషరావు చెప్తే ఏదో జరుగుతుంది అనేటువంటి నిర్ధారణకు మీరు వచ్చిందో అని అంటే ఇక మీరు కేసీఆర్ గారిని అర్థం చేస్తున్నట్టు. థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ. భరత్ గారు ఒక్కసారి కత్తి వెంకట్